ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలోని 60% భూమికి సాగునీరు అందిస్తామంటోంది ప్రభుత్వం. దీంతో పాటే హైదరాబాద్కు పుష్కలంగా తాగునీరు ఇస్తామని చెప్తుంది. అయితే అంచనాలు పెంచి ఖజానాపై భారం వేస్తున్నాయని చెప్పి ఆరోపిస్తున్నాయి విపక్షాలు. రీడిజైన్ ఇంజనీరింగ్లో లోపాలున్నాయంటున్నారు కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు. మరికొందరు మాత్రం కాళేశ్వరం ఒక అద్భుత ఇంజనీరింగ్కు ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. కాళేశ్వరంలో ఏది నిజం, ఏది అబద్ధం, ఇదే అంశంపై సమగ్రంగా సాంకేతిక నిపుణులతో చర్చిద్దాం. మన చర్చలో ముందుగా వేణుగోపాలరావు గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మనతో ఉన్నారు. ఇంకా సేపట్లో మిగతా నిపుణులు కూడా మనతో జాయిన్ అవుతారు. వేణుగోపాలరావు గారు, విపక్షాలు, జేఏసీ వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు ఒక 5 నుంచి 6 పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అఫ్కోర్స్ అటు సీఎం కూడా, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు కూడా అటు అసెంబ్లీలో, తర్వాత బయట వాళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. కానీ నిన్న తాజాగా జేఏసీ తర్వాత ఆల్ పార్టీ విపక్షాలను కూడా కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినాయి. ముఖ్యంగా వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ మాట్లాడినారు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే తప్పుడు అంచనాలతో రీడిజైన్ చేసి చూపించి దాంతో నీటి లభ్యత అక్కడ లేదని చెప్పి ఇంకో దగ్గర ఉందని చెప్పి మొత్తం ఒక దగ్గర నుంచి ఇంకోకి మార్చేసి ఒక్కసారిగా డబుల్ కంటే ఎక్కువగా దాని వ్యయం పెంచేసినారు. తర్వాత వాళ్ళు చెప్తున్నట్టుగా 90 రోజులు 180 టీఎంసీల నీటితో 37 లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వడం అసాధ్యమని వాళ్ళు చెప్తున్నారు. ఒక ఇంజనీరింగ్ నిపుణుడిగా, ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్గా మీకేమనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ విషయంలో? అసలు ఆయన పనిచేసేది నిన్న ఇచ్చిన అతను రఘు అని ఒక ఇంజనీర్ ఇచ్చాడు టీజేఏసీ తరఫున. అతన్ని క్వాలిఫికేషన్ ఏంటిది? అతను చివరిలో చెప్పాడు ఎంఈ సివిల్ ఇంజనీర్ అని. కానీ అతను ప్రాజెక్ట్స్లో పనిచేసిండ. ఒక ప్రాజెక్ట్ రావాలంటే ఆయనకున్న అవగాహన ఏంటిది? ఏమీ లేకుండా నోటికొచ్చినట్టు అక్కడ చెప్పి అందరూ క్లాప్స్ కొట్టుకుంటూ కూర్చోవడము. మాలాంటి ఇంజనీర్లకు అవకాశం ఇవ్వలేదు మాట్లాడడానికి. ముఖ్యంగా నేను చాలాసార్లు అడిగాను మైక్ ఇవ్వమని, నాకు ఇవ్వనే లేదు అతను. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్లో స్పెషలిస్టులు ఉంటారు ఇంజనీరింగ్లో. ఒకటే ఇంజనీరింగ్ అనేది ఓన్లీ కన్స్ట్రక్షనే కాదు, హైడ్రాలజీ ఉంటుంది, సిడబ్ల్యూసీ క్లియరెన్స్లు తీసుకోవాలి, ఎన్నో ఉంటాయి. ఆయన 451 టీఎంసీ. మీరు ఎందులో నిపుణుడు సార్? మీరు ఎందులో ఎక్కువగా? నేను ఎక్కువ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్లో పనిచేశాను, ప్రాజెక్ట్స్లో చేశాను, హైడ్రాలజీ కూడా కొద్ది కాలం చేశాను. రైట్ సార్, ఓకే. అండ్ చాలా ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను నేను ఎల్లంపల్లికి ఎస్సీగా ఉండి, దేవాదిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉండి, చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను. అయితే యాక్చువల్ ఒక ప్రాజెక్ట్ కావాలంటే ఏం కావాలి మనకు? ముఖ్యంగా FRL, అవైలబిలిటీ ఆఫ్ వాటర్. అసలు FRL అనేది సాధించడమే రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప విజయం. ఎందుకంటే ఇదివరకు హెచ్ఎంపల్లి ప్రాజెక్ట్ 7878లో అగ్రిమెంట్ అయినా కానీ 95 FRL కూడా గత ప్రభుత్వాలు ఒప్పియలేకపోయినాయి. అలాంటిది దాని మీద మేడిగడ్డ దగ్గర 100 FRL ఒప్పించడం అనేది అదొక ఘన విజయం అనవచ్చు. రెండోది, వాళ్ళు తుమ్మడి అట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ అవ్వడం గురించి మాట్లాడారు. అది 150 FRL ఉండే, పోరాడితే మనం సాధించుకుందామంటే ఇన్నేళ్ళ నుంచి పోరాడినా ఏం సాధించలేకపోయిండు. తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు ప్రయత్నం చేసి మహారాష్ట్ర వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోనన్నారు. వాళ్ళు ఒక లేఖౌట్ ఇచ్చారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇది FRL 152తో పోవడానికి వీల్లేదు అని. చివరికి మాట్లాడితే 148 FRLకు తీసుకున్నారు. 148 FRLలో నీటి లభ్యత ఎలా ఉంటుంది? దానికి లెక్క ఉంటుంది. 44 టీఎంసీ కంటే ఎక్కువ డ్రా చేయలేకపోతున్నాము. అదే 152 FRL అయితే 165 టీఎంసీ అనేది మనం ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఇచ్చాము. ఇయ్యలేదని ఎవరు అంటలేరు, అతను కూడా చెప్పాడు. ఆ తర్వాత అతని 451 టీఎంసీ అనేది ఒక లెక్క చూపాడు. ఆ 451 టీఎంసీలో అప్స్ట్రీమ్ అబ్స్ట్రాక్షన్స్ తీసేయలేదు. అరే అతను మేము చెప్తే వింటలేరు, మాకు అవకాశం కూడా ఇవ్వలేదు. అప్స్ట్రీమ్ అంటే మోసం, అక్కడ మిస్గైడ్ చేస్తున్నాడు అందరినీ. కేవలం రాజకీయ నాయకులను తీసుకొచ్చి చెప్పడం. ముందు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే అది కూడా సాంకేతికంగా టెక్నికల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే టెక్నికల్ ఆఫీసర్స్తోని డిస్కస్ చేయాలి. వన్ సైడ్ చేసేసి దాన్ని ఒక గొప్ప విజయంగా అది కుక్కుడ ఫిగర్ అనడం. అంటే ఈయన ముఖ్యంగా ఈయన ఏంటంటే అసలు ఈ డిస్కషన్ డిపిఆర్ని బట్టి చేశాడు. ఆల్రెడీ సిడబ్ల్యూసీ క్లియరెన్స్లు 10 అన్ని డైరెక్టరేట్ల నుంచి వచ్చింది. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ సిడబ్ల్యూసీ క్లియరెన్సెస్. సిడబ్ల్యూసీ క్లియరెన్స్ని క్వశ్చన్ చేస్తున్నాడా? అంటే సిడబ్ల్యూసీ తప్పు అంటున్నాడా? సిడబ్ల్యూసీని రద్దు చేయమనండి. అలా అయితే అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడటం చాలా ఘోరం. ఇంకొకటి ఏంటంటే సిడబ్ల్యూసీలో నేను ఒకటి చెప్తానండి. సిడబ్ల్యూసీ వాళ్ళు మనము 282 ఇస్తే వాళ్ళు ఇంకా పెంచారు, 284 చేశారు. మనం ఇచ్చింది 282.3 టీఎంసీ.
అదే సిడబ్ల్యూసి వాళ్ళు ఫైండింగ్స్ అండ్ అబ్జర్వేషన్స్ అంటారు. దాంట్లో అది ఎప్పుడు 30/10/2017 లెటర్లో వాళ్ళు పెంచిచ్చారు ఇంకా. అంటే వాళ్ళు తప్ప ఆయన ఉద్దేశం 284 అనేది ఆ 451 నుంచి అప్స్ట్రీమ్ అబ్స్ట్రాక్షన్స్ తీసేయకుండా అక్కడ చెప్పి అందరితో చప్పట్లు కొట్టించుకోవడం అది గొప్ప విజయమా? కుక్కప్పుడు ఎలా అవుతుంది? సిడబ్ల్యూసి వాళ్ళు ఇచ్చినాక వాళ్ళు వచ్చి ఇంకా అతను ఏమన్నాడంటే మిడిల్ గోదావరిలో నిల్ వాటరు, మానేరులో నిల్లు, ప్రాణహితనే ఉన్నది అన్నాడు. ప్రాణహితనే ఉన్నది, అది నిజమే. సిడబ్ల్యూసి అన్నది ఈవెన్ వార్దాలో 0 అని తీసుకున్నది సిడబ్ల్యూసి అన్నది చెప్పలేదు. ఇంకా ఆయనకు తెలియదు, అవగాహన లేక అలా మాట్లాడుతున్నాడు. ఓన్లీ ప్రాణహిత సబ్బేసినే తీసుకొని సిడబ్ల్యూసి వాళ్ళు వర్కౌట్ చేసింది. మనం చేసింది వాళ్ళు ఒప్పుకోరండి ఎప్పుడైనా కానీ క్లియరెన్సెస్లో. సిడబ్ల్యూసి ఆల్ ఇండియా ఇది ఆర్గనైజేషన్, వాళ్ళ దగ్గర రెయిన్ఫాల్ రన్ ఆఫ్ డేటా ఉంటుంది, వాళ్ళ దగ్గర చాలా సాంకేతికంగా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి 284.3 TMC అన్నారు. ఇంకా వాళ్ళు పెంచింది మనకంటే. మీరు కూడా ఒప్పుకుంటున్నారు ప్రాణహితనే ఉంది, గోదావరిలో నీళ్ళు లేవు. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మరి అదే ప్రాణహిత నీళ్ళని మీరు కిందికి తీసుకొచ్చి 148 నుంచి 140 100 మీటర్ హైట్ కింద తీసుకున్నారు, ఇంత తక్కువ ఎత్తు నుంచి అంత పైకి ఎందుకు పోశారు అడుగుతున్నారు. దానికి ఏముంటుందంటే మనకు రన్నింగ్ వాటర్ ఉంటుంది, రన్నింగ్ వాటర్ని లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను, దేవాదలో ఉంది, అక్కడ వితౌట్ బ్యారేజ్ కట్టారు. అది 90 డేస్ 120 డేస్కో డిజైన్ చేశారు. కానీ ఎప్పుడైనా పారిందా ఇన్ని సంవత్సరాల్లో? అన్ని రోజులు పారలేదు, ఫుల్ కెపాసిటీకి పారలేదు. దానికి ఏంటంటే ఒక అడ్డుకట్ట అంటే బ్యారేజ్ చేసి దానికి సిమ్యులేషన్ స్టడీ చేస్తారు. సిమ్యులేషన్ స్టడీ చేసి దాన్ని ఫ్లో క్యాలిక్యులేషన్స్ చేస్తారన్నట్టు. ఫ్లో క్యాలిక్యులేషన్స్ చేసి ఇంత వాటర్ని మనం ఇంత రన్ చేయగలుగుతాం ఇన్ని డేస్ అని. ఇప్పుడు అక్కడ మనకు స్టోరేజ్ కెపాసిటీ అక్కడ ఏముంది, 152 దగ్గర జస్ట్ 4 TMC ఉన్నది. అదే 144 దగ్గర ఏం లేదు. 144లో 2 TMC ఏమో వస్తుంది, 1 పాయింట్ సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్. దాన్ని ఎట్లా డ్రా చేస్తారండి? అండ్ ఆయన ఇంకొకటి చెప్పాడు, 1 minute సార్, ఎందుకంటే ఇంజనీరింగ్లో చాలా మాట్లాడాడు. ఇంజనీరింగ్లో Q = ఏరియా ఇంటూ V వేసాడు. ఏరియా అనేది B/D రేషియో ఉంటుంది దానికి. ఏదో నోటికి వచ్చినట్టు ఏరియా అంటే ఇష్టం, లోతు తవ్వడం, వెడల్పు తవ్వగా నీళ్లు పారవు. ప్లస్ వెలాసిటీ అంటే దానికి ఒక క్రిటికల్ వెలాసిటీ ఉంటుంది. క్రిటికల్ వెలాసిటీకి లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్లోనే అది డిజైన్ చేయాలి, అప్పుడే కాలువ పారుతుంది. ఏదో నోటికి వచ్చినట్టు అక్కడ బొమ్మలేసి కిందికి పోతున్న నీళ్లు పైకి తీసుకుపోతున్నారు. కిందికి వచ్చే నీళ్ళు ఎవరైనా పైకి తీసుకుపోతారండి? పైన నీళ్ళు ముందు వాడుకుంటారు. ఉదాహరణకు SRSPలో ఫుల్ ఫ్లో ఉంది, SRSPనే వాడతారు. మిడ్ మానేర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్తో మిడ్ మానేర్ నింటారు, మిడ్ మానేర్ నుంచి వాడుకుంటారు. అప్పుడు ఈ మోటార్లు పనిచేయవు. అలాంటిది ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఆయన ఇది లేదు. ఇంకొకటి సార్, ఇప్పుడు సార్ వచ్చారు, మేము చాలా గౌరవిస్తాము సార్ను. ఒక్క నిమిషం ఇదొక్కటి చెప్పినాక మీరు దయచేసి సార్ బుజ్జా గారు వారు అదే తాజ్ డెక్కన్ హోటల్లో ప్రజెంటేషన్ ఇచ్చారు. వీ రెస్పెక్ట్ హిమ్, హిస్ హైడ్రాలజీ, వీ యాక్సెప్టెడ్ అండ్ హీ హాజ్ యాక్సెప్టెడ్ 280 TMC ఆన్ దట్ డే. I told him, great respect to him, he has done hydrology. Unfortunately, that also he is condemning. How can it be? రైట్ సార్, మనతో చర్చలో పాల్గొన్నారు గుజ్జ భిక్షం గారు. ముందు భిక్షం గారి దగ్గరికి వెళ్దాం. భిక్షం గారు, ప్రభుత్వం చెప్తుంది దేశంలోనే పెద్ద లిఫ్ట్లు, ఆసియాలోనే అతిపెద్ద సర్జ్ పూల్, ప్రపంచంలోనే లేనటువంటి ఒక అండర్ గ్రౌండ్ పంప్ హౌస్తో, గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఒక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రాష్ట్రంలోని 60% భూమికి సాగునీరు అందిస్తాం అంటున్నారు. మీరు నిన్న అంతకుముందు ఉన్నటువంటి దీనిలో పాల్గొన్నారు, మీరు ప్రత్యేక బుక్ తీశారు, అందులో అంతా బోగస్ అని చెప్తున్నారు. మీరు ఎట్లా చెప్తారు? ఎట్లా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ముఖ్యంగా నిన్న జరిగినటువంటి డిబేటే తీసుకుందాం. నిన్న మీరు నీటి లభ్యత గురించి ప్రధానంగా మాట్లాడారు, DPR గురించి మాట్లాడారు. సరే, నీటి లభ్యత గురించి చెప్పండి. మేడిగడ్డ దగ్గర కాకుండా మీరు అన్న పైన 9 దగ్గర నీళ్ళు ఉన్నాయా, ఎట్లా నిరూపిస్తారు? అంటే ఇప్పుడు ఇది సాంకేతిక నమస్కారం, ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. జనరల్గా నేను ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయని మీరు అడిగింది కాబట్టి. అయితే ఇందులో ఒకటి ఏంటంటే, ఈ వరల్డ్ రికార్డ్ సెట్ చేసే క్రమంలో గవర్నమెంట్ కనుకుంటే, ఇఫ్ అది కనుక స్టేటెడ్ ఆబ్జెక్టివ్ అయితే దే కెన్ బి, ఇట్స్ ఆల్ రైట్. అంటే తెలంగాణ అనేది ఒక ప్రపంచంలో ఒక స్మాల్ భాగము. వాళ్ళు ఇది ఇట్లాంటి ప్రాజెక్టులు వీళ్ళు ఇట్లా కట్టలేదు, ఇంత ఎత్తు కట్టలేదు, రాత్రి కడుతున్నాం, పగలు కడుతున్నాం అనే దానికి కాకుండా ఇంట్లో ఒక 4 అంశాలు మేము చెప్పదలుచుకున్నాం. అయితే ఒక్కటి, నవంబర్ 2006 మేము ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చినాం మా వ్యూల మీద. అప్పుడు మా దగ్గర DPR లేకుండే. DPR వచ్చిన తర్వాత ఇంకొక సప్లిమెంటరీ రిపోర్ట్ కాస్ట్ బెనిఫిట్ మీద ఇచ్చినాం. అయితే ఇందులో ఒకటి ఏంటంటే, ఫ్రమ్ ద బిగినింగ్ ఒక పెద్ద డిఫికల్టీ అంటే 16, అప్పుడు మీరు కూడా 16 సారీ. అయితే ఇందులో 4 పాయింట్లు ఏంటంటే, ఒక క్లియర్గా ఈ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం అనే దాంట్లో
దానికి ఒక సైంటిఫిక్ బేసిస్ లేదు, ఒక టెక్నికల్ జస్టిఫికేషన్ లేదు, ఒక ఎకనామిక్ లాజిక్ లేదని మేము డెఫినెట్గా ప్రూవ్ చేసినాం. ప్రూవ్ చేయడానికి ఎక్కడైనా డేటాతోటి, తర్వాత కంప్యూటర్ మోడల్ తోటి అవన్నీ వీలైనంత వరకు చేయాల్సినంత చేసినాం. కానీ అందులో కొందరు డిఫరెన్స్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు, దాంతో చేయొచ్చు. అది 2. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ గవర్నమెంటు మనము దీన్ని మేము కూడా భాగస్వాములమే యాజ్ ఎ ట్యాక్స్ పేయర్గా, యాజ్ ఎ సిటిజన్గా. ఇందులో ట్రాన్స్పరెన్సీ లేదు. అంటే ఈవెన్ డిపిఆర్ ఇవ్వడానికి కూడా ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే సివిల్ సొసైటీతో మేము ఏమన్నాము 2016లో ఒక డైలాగ్ చేద్దాము, ఒక డిస్కషన్ మన అందరం తెలంగాణ ప్రజల కొరకు. అంటే మాకే తెలుసు, మేము ఇంత పెద్దది కడుతుంటే అంటుంటాం, మేము రాత్రి బాలు కడుతున్నాం. ఇదేదో సొంత పైసలతోటి ఏదో చారిటీ యాక్టివిటీ జరుగుతున్న గెటప్ ఇవ్వడంలో డిస్కషన్ కాదు. ఇఫ్ సంబడి వాంట్స్ టు నో, వీ కెన్ 80,000 కోట్ల ప్రాజెక్టుకు మనము 8 సార్లు కూడా రివ్యూ చేసుకోవచ్చు. ఎంతసారి రివ్యూ చేస్తే అంత మంచిది, దాని నైపుణ్యం పెరుగుతుంది. అంటే ది ఫ్యాక్ట్ దట్ దే ఆర్ నాట్ ట్రాన్స్పరెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్, ఇట్ ఈస్ దేర్ అబ్లిగేషన్, ఈజ్ ఎ ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇట్స్ నాట్ ఏదో సొంత పైసలతోటో కాంట్రాక్టర్ చారిటీ వర్క్ కాదు. ప్రశ్నించండి, ఇప్పుడు మీరు ప్రశ్నించండి. దాని అది 2వది, తెలంగాణ ఆల్సో లాస్ట్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. 2016లో కానీ అంతకుముందు కానీ తెలంగాణ రాగానే ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ చేయమని నేను విద్యాసాగర్ రావు గారి ఆఫీసులోనే ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చిన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఒక 4 ఎంపీలు ఉండి తీసుకుపోయి, సార్ మనకు గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది, దీన్ని ఒక మనం ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రో, ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసిండ్రో కాదు, మనం ఒక బ్లాంక్ షీట్ తోటి వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, కాస్ట్ ఎఫెక్టివ్గా ఎట్లా అభివృద్ధి చేయాలనేది కూడా. అంటే మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయని కాదు, ఒక ప్రాసెస్ చెప్పినాం. అంటే ఇప్పుడే ముందుగా ఇప్పుడు వచ్చేది కాదని కదా. ఇంకోటి ఏంటంటే ఫైనల్లీ దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఫార్మర్స్, ఏదో ఫార్మర్ల సూసైడ్ని ప్రివెంట్, ఇదన్నీ ఎవరు నమ్మడానికి కూడా సిద్ధంగా లేదు. గవర్నమెంట్స్ కాంట్ కన్స్ట్రక్ట్ ఎట్ ఎనీ కాస్ట్. వాళ్ళు ఏం ప్రింట్ చేయరు నోట్లు, ఇట్ ఎనీ కాస్ట్ కాదు. గవర్నమెంట్ డిపిఆర్ అనేది ఈజ్ నాట్ ఎ జోక్, ఇట్స్ ఎ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. మేము డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి 9 ఇక్కడ ఏమన్నాము, ఆ ప్రశ్నలకు ఇంతవరకు జవాబు రాలేదు, జవాబు ఇచ్చే శక్తి కూడా వాళ్ళకు లేదు. అందుకని ఏదో ప్రాక్సీలు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది తెలంగాణ గురించి 4 ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఇప్పటికైనా సమయం ఏమి మించిపోలేదు. ఒకవేళ ఇంతదే గొప్ప ప్రాజెక్ట్ అయితే ఒక ఇండిపెండెంట్ రివ్యూ చేయండి. మీరు కట్టడం ఆపడం కూడా ఆపకండి. మీరు సిహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు, వేరే హైడ్రాలజిస్ట్ ఉండు, ఎకానమిస్ట్ ఉండ్రు, వీళ్ళు కనుక ఇదే గొప్ప ప్రాజెక్టు అంటే మేము అందరం సివిల్ సొసైటీ కోఆపరేట్ చేస్తాం. సార్, ఒక ఇంజనీరింగ్ నిపుణుడిగా, జలరంగ నిపుణుడిగా 37 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ నీళ్ళు ఇస్తుంది అంటున్నారు. 37 లక్షల ఎకరాలు అంటే దాదాపు వాళ్ళు చెప్పేది రాష్ట్రంలో మోర్ దాన్ హాఫ్ ల్యాండ్, ఇరిగేటెడ్ ల్యాండ్. సో ఇస్తా అంటున్నారు, ఇది సాధ్యం కాదంటున్నారు మీరు. ఇట్స్ ఎ జోక్, ఇట్స్ ఎ జోక్. ఎనీబడి హూ నోస్ ఎలిమెంటరీ ఆఫ్ ఇరిగేషన్ తెలుసా అండి? ఇప్పుడు ఎంత ఉందో తెలుసా మనకి రాష్ట్రంలో? తెలంగాణలో తిప్పితే 9 లక్షల ఎకరాలు కెనాల్ ఇరిగేషన్ ఉంది. ఈ దేశంలో ఇరిగేషన్ అనేది ఫార్మర్స్ బావులు తవ్వి దాంతో పారించింది, కానీ గవర్నమెంట్ లెక్కలు ఇవన్నీ. అంటే 9 లక్షల ఎకరాలు ఉన్నవాడు 37 లక్షల ఎకరాలకు ఒకే ప్రాజెక్ట్ ఒకటి ఇస్తారండి. I will be prepared to debate the data toti. It is a joke. It's a joke on intelligence. It's a joke on people. It's a joke on in a common sense. రైట్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు సాధ్యం కాదు 37 లక్షల ఎకరాలకు కాదు, 37 lakh acres దాంట్లో యాక్చువల్గా దాని ఆయకట్టు 18.25, మిగతా 18.25 అనేది స్టెబిలైజేషన్. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీళ్ళు కొంత 25% ఇచ్చేసి దాన్ని స్టెబిలైజేషన్ కింద తీసుకోవడం జరిగింది. కానీ దాన్ని చెప్పే దాంట్లో 18.25 కొత్త ఆయకట్టు, 18.5 పాత ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నారు అన్నప్పుడు, కానీ ఆ మొత్తము పాత ఆయకట్టుకు 100% దీంతో కాదు చేయడం. మినిమం ఒక ఎప్పుడన్నా తక్కువ షార్ట్ ఫాల్ ఉన్నప్పుడు 25% తీసుకున్నారు అన్నట్టు. కాబట్టి 18 ప్లస్ ఆ 25% తీసుకున్నట్టయితే అరౌండ్ 5 lakhs ఏం వస్తుంది. అది ఒకవేళ 5 lakhs 4.5 ఎంతో వస్తుంది. 2 కలిపితే 22 లక్షలు అంత వస్తున్నది అన్నట్టు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మెయిన్గా తుమ్మడి హట్టి దగ్గర నీళ్లు ఉన్నాయా లేవా, లేకుంటే ఆ నీళ్లు ఉన్న తర్వాత కూడా మేడిగడ్డకి ఎందుకు మార్చారు అనేది దాని మీద ఉన్నది. తుమ్మడి హట్టి దగ్గర నీళ్లు
ఉన్నాయా లేవా అని చెప్పవలసినటువంటి మనం ఎన్నని అనుకున్నా ఫైనల్గా చెప్పవలసింది సిడబ్ల్యూసి. రైట్. సిడబ్ల్యూసి వాళ్ళు మొదలు 2009లో ఇచ్చినప్పుడు అక్కడ 273 హైడ్రలాజికల్, మీరు ఇంతకుముందు వేణుగోపాల్ కూడా చెప్పి ఉంటాడు. అయితే అది ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత అప్పటి వరకు తీసుకునేది అంటే 1991 వరకు ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం ఇచ్చిండ్రు అది. దాని తర్వాత 2015లో మార్చిలో వాళ్ళే అక్కడ ఏం చెప్పారంటే అప్ టు డేట్ రికార్డ్స్ ప్రకారంగా మనకు అవైలబిలిటీ అక్కడ ఓన్లీ 165 టీఎంసీ ఎక్కడ తుమ్మిడిహట్టి దగ్గర, దట్ టు ఇంక్లూడింగ్ 63 టీఎంసీ సర్ప్లస్ ఫ్యూచర్లో వాడుకునేటువంటి పై రాష్ట్రాలు సర్ప్లస్లలో వాడుకునేటువంటి 63 టీఎంసీ కలుపుకొని అని క్లియర్గా రాయడం జరిగింది. అది వెరీ క్లియర్గా. దాన్ని మీకు చదివి కూడా వినిపిస్తాను నేను. అక్కడ The net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upstream states అని చెప్పడం జరిగింది ఆఫ్ 63 TMC. దాన్ని బట్టి ఏందంటుందంటే ఇక్కడ గవర్నమెంట్కి వాళ్ళు ఒక అథారిటీస్కి ఏం చెప్పారంటే ద ప్రాజెక్ట్ అథారిటీస్ అంటే ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ వన్, the project authorities are advised to review the quantum of divertible flows from Pranahita barrage site, considering the overall availability at the location, requirement of environmental flows, capacity of pumping, storage of barrage, అంటే ఒకసారి ఇది అఫీషియల్గా చదివినాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒకసారి మళ్ళీ ప్రాజెక్ట్ అథారిటీస్కి దీని మీద రివ్యూ చేసుకోమంటుండే ఎంత వాటిని మీరు డైవర్ట్ చేయగలుగుతారు అక్కడి నుంచి అని. ఎందుకంటే మీరు 165 ఉన్నదని మీరు ఉన్నది అని అక్కడి నుంచి తీసుకోవచ్చు అని మొత్తం వాటర్ తీసుకోవాలని అనుకుంటున్నారు, అంత లేదు అని మనకు ఒక ప్రికాషన్, మనకు ఒక కాషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ యొక్క రివైవ్ యువర్ ప్లాన్స్ అని కూడా అందులో క్లియర్గా చెప్పిండ్రు అన్నట్టు. ఓకే. దాని తర్వాత క్లియర్గా అక్కడ ఏమైంది 165 మనకు 165 టీఎంసీలు ఇంక్లూడింగ్ 63 టీఎంసీలు ఫ్యూచర్లో పై రాష్ట్రాలు వాడుకునే కలుపుకొని అది కనుక తీసేస్తే మనకు నెట్ కూడా ఉండేది అక్కడ 102 టీఎంసీలు. అయితే 102 టీఎంసీలు కాదు కదా మనకు కావాల్సింది. ఈరోజు మనకు కావాల్సింది ఎక్కడ ఒరిజినల్గా 16 lakhs ఉన్నప్పుడు అది దానికి ఇప్పుడు 2 లక్షల ఆయకట్టు పెరిగింది, ప్లస్ మన సప్లిమెంటేషన్ కూడా పెరిగింది ఇప్పుడు. కాబట్టి మనకు కావాల్సింది 225 టీఎంసీ కావాలి. కాబట్టి మనకు అది ఎక్కడ పాసిబుల్ ఉన్నదనే దాని మీద వెతకడం జరిగింది. అప్పుడు మేడిగడ్డకి రావడం జరిగింది. మేడిగడ్డకి వచ్చిన తర్వాత అదే మనం సరే డిపిఆర్ దాని మీద నిన్న చాలా డిస్కషన్ అయింది. సరే డిపిఆర్లో మన ప్రపోజల్స్ పంపించినాం 415 టీఎంసీ ఉంటుందిలే అని అక్కడ, కానీ వాళ్ళు ఫైనల్గా ఇచ్చింది ఎంతకు 284 అక్కడ ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రైట్ సార్. అంటే అక్కడైతేనేమో 165 ఇంక్లూడింగ్ 63, ఇక్కడైతే 284 అని చెప్పేసి మనకు అక్టోబర్ 17లో మనకు అది క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే సిడబ్ల్యూసి మన ప్రపోజల్స్ ఏమైనా ఉండే ఏం చేయండి, సిడబ్ల్యూసి అది ఇచ్చే ముందు వాళ్ళు అన్ని తీర్ల క్షుణ్ణంగా ఆలోచించి చేసిన తర్వాతనే ఇస్తారు కదా, ఒక స్టేట్కి సంబంధించింది కాదు కదా, టోటల్ ఇండియాది అది. కాబట్టి సిడబ్ల్యూసి ఇచ్చిన తర్వాత కూడా అక్కడ తుమ్మడిహట్టి దగ్గర వచ్చింది అక్కడ సిడబ్ల్యూసి ఎక్కడ కూడా అక్కడ 160 టీఎంసీలు ఎత్తిపోయలేమని చెప్పలేదు తుమ్మిడిహట్టి దగ్గర అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ దగ్గర ఆధారం లేదు. చూద్దాం వేణుగోపాలరావు గారు, 2 అంశాలు. ఒకటి తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత గురించి, రెండవది మీరు అంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి 37 లక్షల ఎకరాలకి నీరు ఇవ్వడం. అందులో మీరు అన్నట్టు స్టెబిలైజేషన్ 18 లక్షల ఎకర్స్, కొత్తగా 18 లక్షల ఎకరాలు. అది సాధ్యం కాదు, జోక్ అని చెప్పి మీతో పాటు ఉన్నటువంటి జలరంగ నిపుణులు చెప్తున్నారు. ఒకటి జోక్ అంటే వారు ఏమన్నారు 38 lakh acres 100% అనేది చెప్పలేదు గవర్నమెంట్. అదైతే ఇంపాసిబుల్ అది విత్ దిస్ క్వాంటమ్ ఆఫ్ వాటర్. 38 lakhsలో ఓన్లీ 50% ఒరిజినల్ ఆయకట్టు, మిగతా 50% ఓన్లీ స్టెబిలైజేషన్ అలా 1/4 తీసుకోవడం జరిగింది. ఓకే, అట్లా. రైట్ సార్. సరే, కొత్త ఆయకట్టుకి 135 టీఎంసీలు, స్థిరీకరణకి 35 టీఎంసీలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే తుమ్మిడిహట్టి నుంచి షిఫ్ట్ చేసిండ్రు అని సార్ చెప్పారు కదా. యాక్చువల్ అది ఏంటంటే అబ్స్ట్రాక్షన్ డైవర్టబుల్ ఫ్లో ఎంత ఉన్నది సిడబ్ల్యూసీ అని చెప్పింది 120 టీఎంసీ ఇన్ 77 days at FRL 152. At FRL 148 we can divert only 44 TMC. So naturally we have to shift down. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటలేరు 152కు. దేర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. GWT అవార్డు ఉందండి 7878లో. ప్రాణహిత ప్రాజెక్ట్ తీసుకోవాలంటే అదర్ స్టేట్ పర్మిషన్ కావాలి, కాన్సెంట్ తీసుకోవాలి. వాళ్ళ కాన్సెంట్ లేని అక్కడ ప్రాజెక్ట్ కట్టలేము. ఎంతకాలం వెయిట్ చేస్తాము. వర్డింగ్ కూడా ఏమున్నది వేణుగోపాల్, ఆల్ వాటర్స్ అప్ టు అని ఒక ప్లేస్ ఉన్నది. ఆల్ వాటర్స్ దాన్ని మనం మార్పించినాం. ఆల్ వాటర్స్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏం తెలుసా, ఏ వాటర్ అన్ని వాటర్ మేమే వాడుకుంటామని.
ఇక్కడ ఆల్ వాటర్స్ అంటే 75% డిపెండబిలిటీ అని మనం మళ్ళీ వాళ్ళకు చెప్పగలిగినాం మనం అసలు. అది యాక్చువల్లీ ఏంటంటే 6/10/75లో ప్రాణహిత జాయింట్ ప్రాజెక్ట్ ఉండండి, అది వేయబుల్ కాదని అన్నారు. మళ్ళీ 78/78లో ప్రాజెక్ట్ గురించి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఒకసారి చదవాలి సార్, జనాలకు తెలియాలి ఇది. తెలుగులో ఉంటుంది అంటే ఇది ఇంగ్లీష్లో ఉందా? ప్రాణహిత ప్రాజెక్ట్ ఈజ్ నాట్ వేయబుల్. It has to be given up. However, the AP and Maharashtra agreed to have barrage across Pranahita river at suitable points for providing irrigation facilities. Maharashtra cannot use more than 41 TMC వాళ్ళకి restriction పెట్టారు. ఆ తర్వాత ఏంటంటే the joint project or project for such barrages are to be taken up after reaching separate agreement or agreements for them between the states of Maharashtra and either for the benefit of both the states or one state. సో కంపల్సరీ వీ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్ర అక్కడ తుమ్మిడెట్ దగ్గర ఒప్పుకుంటలేదు. ఒప్పుకున్నప్పుడు ఎట్లా అంటే ఇక్కడ సాధించారు కదా మేడిగడ్డ దగ్గర ఒప్పుకునేటట్టు, దాన్ని ఎవరు మాట్లాడతలేదు. జేఏసీ కన్నా రఘు గారు కూడా లైన్లోకి వస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నది. సరే మీరు కంటిన్యూ. లోపల సార్ ఒకటి కాస్ట్ మీద జోక్ అన్నారు. 38,000 crores 2007-8 చేసింది. 8 yearsలో మీరు 10% per year పెట్టుకుంటే మీకు అరౌండ్ 25 crores యాడ్ చేయండి, 63,000 crores అవుతుంది. ఇక్కడ యాడ్ చేసింది ఏంటంటే బ్యారేజెస్ యాడ్ చేశారు. బ్యారేజెస్కి ఎంత అయిందండి? బ్యారేజెస్కు 10,000 crores అయింది. అంటే బ్యారేజెస్కు 4,500 కోట్లు, పంప్ హౌస్లో కలిపి ఒక 6,000 కోట్లు, ఇది రెండు కలిపితే 10,000 కోట్లు ఎక్స్ట్రా పెట్టారు. కానీ స్టోరేజ్ ఎంత తీసుకుంటున్నాము? నియర్లీ 34 TMC తీసుకుంటున్నాము. ఒక TMCకి 133 కోట్ల ఖర్చు పెడుతున్నాము. కానీ ఇక్కడ నిరంతరంగా వాటర్ ఉంటుంది కదా ఎప్పటికీ, ఆ వాటర్ని వదులుకుందామా మనం? అండ్ రైట్ టు లైఫ్ యాక్ట్ ఉంది కదా, ఆర్టికల్ 21 ప్రకారం వీ హ్యావ్ టు ప్రొవైడ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ టు పీపుల్. అది చేయమా? వీ హ్యావ్ టు ఫుల్ఫిల్. ఇలా జోక్స్ గిక్స్ అని వర్డ్స్ ఉపయోగించి ఇంకొకటి సిహెచ్ హనుమంతరావు ఎకనమిస్ట్ అన్నారు. ఎకనమిస్టులు ఏంటండి, ఇన్ని డైరెక్టరేట్స్ ఇన్ని క్లియర్ అయినాక ఇంకేం కావాలి? కాస్ట్ బెనిఫిట్ వర్కౌట్ చేశారు. ఒకటి ఇప్పుడు ఒకవేళ తుమ్మిడిహట్టిలో నీళ్లు ఇప్పుడు ఇలా రెండు సపరేట్ చేయాలి. నీళ్లు లేవని కిందికి తీసుకొచ్చిండ్రా, మహారాష్ట్ర గవర్నమెంట్ అగ్రీ లేదని. ఇది ఎలిమెంటరీ. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేకపోతే మేడిగడ్డ దగ్గర కూడా ఉండవు అండి. మేడి దగ్గర కట్టుంటే తుమ్మిడి దగ్గర ఉంటాయి. ఎందుకు అంటే అడిషనల్ వాటర్ గోదావరి నుంచి రావట్లేదు. ఒకవేళ వచ్చేటట్టు ఉంటే ఎల్లంపల్లి నుంచే లిఫ్ట్ చేయవచ్చు. ఒక్కని సాగండి సార్, తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేకపోతే మేడిగడ్డ దగ్గర కూడా ఉండవు అంటారా? నో, ఎంతైతే తుమ్మిడిహట్ట దగ్గర ఉంటాయో నీళ్లు మేడిగడ్డ, ఎందుకంటే క్యాచ్మెంట్ ఏమి లేదు కదా. ఇదేమో రాకెట్ సైన్స్ కాదు కదండి. అదే మనం ఇప్పుడు ఈ పాయింట్ మీదనే మనము సిడబ్ల్యూసి అంటారు కదా, వీ కెన్ ఫార్ములేట్ ఎ క్వశ్చన్ టు సిడబ్ల్యూసి అనే లెటర్ తోటి సిడబ్ల్యూసిని బదనాం చేయకూడదు. సిడబ్ల్యూసి మీరు ఇక్కడ కట్టుకుంటామంటే వాళ్ళు ఎందుకు వద్దంటారు? ఇక్కడ మార్చి ఇక్కడ కట్టమని అయితే వాళ్ళు ఏం అనలేదు కదా, సిడబ్ల్యూసి చెప్పలేదు కదా మీకు. ఇక్కడ కాదు, వాటర్ లేదు కాబట్టి రివ్యూ అబౌట్ యువర్ డైవర్టబుల్ వాటర్ అన్నది కదా. ఒకటండి, మేము సింపుల్గా ఏమడుగుతున్నాం అంటే తుమ్మిడిహట్టి నుంచి తీసుకురావడం అనే ప్రయత్నము వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. 2000 మీరు అంటున్నారుగా మా రిపోర్ట్ రెస్పెక్ట్ అని, ఇందులోనే రాసినాం. ఎందుకు అని అంటే ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్తో అతి త్వరగా నీళ్ళు ఎట్లా అందియగలం అనేది. అయితే మేడిగడ్డ దగ్గరనే చిక్కు పెట్టి అది కాదు పోదు, ఇప్పటి వరకు వి కుడ్ హావ్ ఫినిష్డ్. సరే, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య, తుమ్మిడి దగ్గర లేనటువంటి నీళ్లు ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఎట్లా పుట్టించుకొచ్చిండ్రు అనేది ఎల్లంపల్లి నుంచి వచ్చినాయా, మానేరు నుంచి వచ్చినాయా, లేకపోతే ఆ ఉన్నటువంటి చిన్న ఆ స్ట్రెచ్లో నుంచి నీళ్లు ఇన్ని టీఎంసీల నీళ్ళు వచ్చినాయి అంటారా? ఆస్థా రెయిన్ గేజ్ స్టేషన్ దగ్గర తీసుకున్నారు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. నీళ్ళు ఆడలేదు ఇక్కడ ఎట్లా వచ్చినాయి? అదే సార్, లేనిది ఎందుకుంటుంది, ఉన్నది కాబట్టి ఇచ్చిండ్రు. సిడబ్ల్యూసీ వాళ్ళు ఆస్థా జిఎన్డి సైట్ తీసుకున్నారు, పీజీ బ్రిడ్జ్ జిఎన్డి సైట్ తీసుకున్నారు, వాళ్ళు వర్కౌట్ చేశారు. ప్రాణహితలో ఓవరాల్ గ్రాస్ ఈల్డ్ ఎంత అంటే 787 TMC ఉన్నది అన్నారు. అందులో పొంగ బ్యాలెన్స్ మనకు ఉంటుంది. అందులో కూడా వాళ్ళు ఏం చేస్తారు, నాన్ మాన్సూన్ నీళ్ళు, సార్కి ఎక్కువ తెలుసు నాకంటే, నాన్ మాన్సూన్ నీళ్ళు, మాన్సూన్ నీళ్ళు, దానికి ఒక పర్సంటేజ్ యాడ్ చేస్తారు, 4.62%. అలాగే పెన్గంగ మళ్ళీ వారదాలో లేదన్నారు, సిడబ్ల్యూసీ వాళ్ళే లేదన్నారు. అన్ని క్యాలిక్యులేషన్స్ చేసి ఇన్ని ప్రాజెక్టులు దేశంలో చేసే ప్రాజెక్ట్స్ అన్ని పద్ధతి అదే కదండి. వాప్కోస్కి ఇచ్చింది ఆల్ ఇండియా గవర్నమెంట్ అండర్టేకింగ్. వాళ్ళు ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు, తప్పు చేస్తారు, పోనీ వాళ్ళు తప్పు చేశారు, సిడబ్ల్యూసీ వాళ్ళు ఉన్నారు కదా కరెక్ట్ చేసి ఇంకెక్కువ ఉన్నది అన్నారు, తక్కువ అనలేదు.
అది ఒప్పుకుంటలేరు. 282 సారే చేశారండి, మేము సార్ గౌరవం ఇస్తాం. సార్ శ్యాంప్రసాద్ రెడ్డి సార్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఒక ప్రశ్న సరే భిక్షం గారు అడిగిన నిన్నటి షోలో నిన్నటి వాళ్ళ డిబేట్ లో మీరు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పేది గోదావరిలో నీళ్లు లేనే లేవు, పైనుంచి మళ్ళీ సేమ్ అదే ప్రాణాయిత నీళ్లు కింద మేడిగడ్డ దగ్గర తీసుకుంటున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని నీళ్ళని అడుగుతున్నారు. అంటున్నామంటుండే మేము అనేది ఏంటంటే తుమ్మిడిహట్టి డౌన్ స్ట్రీమ్ నుంచి కాన్ఫ్లుయెన్స్ వరకు ఉన్నటువంటి ప్రాణహిత నది మీదనే మనకు వచ్చేటువంటి నీళ్ళు అనమాట. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ నుంచి వచ్చేటువంటి దాని గురించి మనం అక్కడ 459 అక్కడ మన రఘు నిన్న ప్రొజెక్ట్ చేసిండ్రు. అసలు మన డిపిఆర్ లో అడిగింది కూడా 415 - 130 తీసేసి 282కి అడిగిన మన అసలు దానికి వాళ్ళు ఇంకా 2 యాడ్ చేసి 284 ఇచ్చింది అసలు. కాబట్టి సిడబ్ల్యూసి ఇచ్చే ముందు వాళ్ళు ఎంత చేసినా మనం వీ హ్యావ్ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు కన్విన్స్ దెమ్ ఫ్రమ్ తుమ్మడిహట్టి. మన దివంగత విద్యాసాగర్ రావు గారు అయితే ఎంతో శ్రమ పడ్డాడు తుమ్మడిహట్టి నుంచే తీసుకుందామని చెప్పేసి. మేడిగడ్డకు తుమ్మిడిహట్టి విధి లేని పరిస్థితుల్లో వచ్చిందే తప్పించి అక్కడేదో అన్ని సౌకర్యాలు ఉండగా వదిలిపెట్టి వచ్చింది కాదు. ఇది సీఎం గారు కానీ మినిస్టర్ కానీ తర్వాత మంత్రులు తర్వాత సీఎం సెక్రటరీలు కానీ చీఫ్ ఇంజనీర్ కానీ ఎన్నిసార్లు మహారాష్ట్రకు పోయినరు, అక్కడ బాంబేకి పోయినరు, కన్విన్స్ చేయడానికి ట్రై చేసిండ్రు. తర్వాత వాళ్ళకు మన ఒకసారి రివ్యూలో మంత్రి గారు ఏమన్నారంటే అసలు వాళ్ళకు ఏది మునక అవుతున్నది కాబట్టి ఆ మునక దాని మీద మేము బ్లాంక్ చెక్ ఇస్తామే, మీరు ఎంతైనా రాసుకోండి అని కూడా అన్నారు. సార్ అదొక పాయింట్. ఓకే ఓకే, మీరు టెక్నికల్ గా మీరు నిపుణులు కాబట్టి టెక్నికల్ గా అన్ని తీర్ల ప్రయత్నం చేసిన తర్వాతనే అక్కడ వాటర్ అవైలబిలిటీ లేదని 2015 వచ్చినాక మనం సెకండ్ థాట్ లో ఇక్కడ రావడం జరిగింది. ఈ వాటర్ అవైలబిలిటీ లేదు అనేది సిడబ్ల్యూసి ఇచ్చిన లెటర్ లో మొత్తం ఆయన చదివి వినిపించారు. మీరేమో కొద్దిగా లాస్ట్ లో ఉన్న ఒక పాయింట్ చదివి వినిపించి అక్కడ సిడబ్ల్యూసి వాటర్ లేవని చెప్పలేదు అని మీరు అంటున్నారు. చెప్పండి దాని ఆన్సర్. ఇక్కడ సిడబ్ల్యూసి మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారండి. ఇది సిడబ్ల్యూసి వెరీ స్పష్టంగా చెప్పింది. సిడబ్ల్యూసికి అడిగిన క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ చేసిండ్రు. మీరు తుమ్మిడి దగ్గర నీళ్ళు ఇంత ఉన్నాయి, మీరు అదే కనుక మేడిగడ్డ దగ్గర ఉంటే అదే నీళ్ళు ఉంటాయి అని అంటారు. దానికి మనం తీగి సాగి మనం అన్నంత మాత్రాన్ని నీళ్ళు రావు. ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే మేడిగడ్డ నుంచి మనం షిఫ్ట్ చేయడానికి కావలసినంత టెక్నికల్ అడ్వాంటేజ్ లేదు, సైంటిఫిక్ అడ్వాంటేజ్ లేదు, ఎకనామిక్ అడ్వాంటేజ్ లేదు. అది ఒకటి మా పాయింట్. అది మీరు సిడబ్ల్యూసి చేసింది కాబట్టి అని కాదు, సిడబ్ల్యూసి ఎన్నో చెప్పింది. ఈ విషయానికే కనుక ఒకవేళ మీరు ఇంత కాన్ఫిడెంట్ ఉంటే ఇప్పుడు ఆపమని అనట్లేదు కదా, మనం దీన్ని ఒక ఇండిపెండెంట్ ఈ ప్రశ్నను అడగొచ్చు కదా. ఈ ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి? ఒక 25-30 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, తర్వాత డిలేస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదండి, ఎన్నో అడ్వాంటేజెస్ పోయినాయి. మనం ఇప్పుడు ఇది ఇట్స్ నాట్ నా వర్డ్ వర్సెస్ మీది కాదు కదా, ఇది ఎన్నోసార్లు డిబేట్ చేసి వస్తూనే ఉంటుంది, కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి తర్వాత మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ఆ రెండు డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్ ఎంత ఉన్నది? కాదు, ఆపరేషన్ ఎంత ఉన్నది చెప్పండి. 10,000 కోట్లు అండి. 10,000 కోట్లకి 3 బ్యారేజ్లు 3 బ్యారేజ్లు పంప్ హౌస్, 3 బరాజులు, 9 పంప్, 27 పంపింగ్, 10,000 కోట్ల 10-11,000 ఉన్నది అంత కలిపి 10,781 అండి. కరెక్ట్ ఫిగర్ ఇస్తా. నా దగ్గర ఫిగర్ లేకపోతే ఇది సర్టన్లీ నాట్. సెకండ్ పవర్ కాస్ట్ ఎంత సార్? అది కాదు, మీరు ఏమన్నారు ఇప్పుడు 25,000-30,000 కోట్లు డిఫరెన్స్ ఎక్కువ అంటున్నారు మీరు. ఓన్లీ అది 10,000 to 11,000 బెనిఫిట్ కాస్ట్ రేషియో కూడా వర్కౌట్ చేస్తారు. వాళ్ళు తప్పు చేశారు. రైట్ సార్, మనతో చర్చలో ఫోన్ లైన్ లో ఉన్నారు రఘు గారు, జేఏసీ కన్వీనర్. నిన్న కూడా ఆల్ పార్టీ మీటింగ్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, అంతకుముందు కూడా ఇచ్చారు. రఘు గారు, మీరు చెప్పేది, మీరు సిడబ్ల్యూసి చెప్పలేదు అని చెప్తున్నది. తుమ్మిడిహట్టి దగ్గర సఫిషియెంట్ వాటర్ ఉందని మీరు అంటున్నారు. తుమ్మిడిహట్టి దగ్గర సరిపోయే నీళ్లు లేవు కాబట్టే మేడిగడ్డకు మారాల్సి వచ్చిందని చెప్పి ప్రభుత్వం పదే చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 2 ఇంజనీర్లు కూడా అదే అంటున్నారు, 3లో 2 అని చెప్తున్నారు. మీరు చెప్పండి సార్, మీ దగ్గర ఏ ఆధారంతో తుమ్మిడిహట్టి దగ్గర కూడా సరిపోయే నీళ్ళు అంటే 165 కూడా 162 కూడా లేవు అంటున్నారు, 60 తీసేస్తే 102 అంటున్నారు మన టీఎంసీ. చెప్పండి సార్. రఘు గారు కూడా నమస్తే అండి. నమస్తే. నిన్నటి దాకా డిపిఆర్ కరెక్ట్ అన్న వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టిన తర్వాత డిపిఆర్ లో ఫిగర్స్ అన్ని కూడా తప్పనేసి ఇప్పుడు ఒప్పుకున్నారు. దానికి చాలా సంతోషం. ఫస్ట్ పాయింట్ అది. రెండోది ఏంటంటే
ఇక్కడ చాలా ముఖ్యమైన విషయము, ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ఎప్పుడైతే 1.5 years 2 years బ్యాక్ ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది డాక్యుమెంట్ కేవలం ఇప్పుడు డిపిఆర్ఏ, అంతకన్నా అధికంగా వాళ్ళ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. డిపిఆర్ లో ఏమని రాస్తుందంటే తుమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అందులో పంపింగ్ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి కేవలం 100 to 130 టీఎంసీ మాత్రం పంపు చేయగలం. అది కూడా అప్స్ట్రీమ్ స్టేట్స్ తీసేస్తే 63 టీఎంసీ తీసేస్తే కేవలం 67 టీఎంసీ మాత్రము పంపు చేసే అవకాశం ఉంది అనుకుంటూ ఈ బేసిస్ మీద కిందికి షిఫ్ట్ చేశారు. కిందికి షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళు పెట్టిన లాజిక్ మొత్తం ఏంటంటే ప్రాణహిత నుంచి అరౌండ్ 195 టీఎంసీ వస్తుంది, అంటే తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్న దానికన్నా అదనంగా 30 టీఎంసీ వస్తుంది. కేవలం 30 టీఎంసీల కోసం మేము షిఫ్ట్ చేస్తున్నట్టు చెప్పలే. ప్రాజెక్టును మేడిగడ్డ దగ్గర కడుతున్నామని మొదటి నుంచి కూడా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రధాన గోదావరి మీద వచ్చిన నీళ్లు, మానేరు మీద వచ్చిన నీళ్లు దాదాపు 200 టీఎంసీల కన్నా అధికంగా ఈ రెండు ప్రవాహ ద్వారా వచ్చిన నీళ్ల ఆధారంగానే మేడిగడ్డ కడుతున్నామనేసి నిన్న మీటింగ్ వచ్చే వరకు కూడా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే కేవలం ప్రధాన గోదావరి మానేరు మీద నుంచి వచ్చిన నీళ్లు అనేసి. సో డిపిఆర్ లో కూడా స్పష్టంగా ఇదే రాశారు. ఈ రాసిన తర్వాత ప్రాజెక్టు కూడా దీని ఆధారంగానే మొదలుపెట్టారు. మొత్తం మొదలుపెట్టిన తర్వాత నిన్న చర్చలో స్పష్టంగా మేము చెప్పింది ఏంటంటే మధ్య వెల్లంపల్లి పైనుంచే వస్తాయి, మానేరు నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా మిడిల్ మానేరు రిజర్వాయర్ పైనుంచే వస్తాయి, వీటిని పైనే లిఫ్ట్ చేసుకోవచ్చు అనేసి స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. అప్పటిదాకా మళ్ళీ వాదించారు నిన్న కూడా, ఎందుకంటే ఈ చర్చకున్న పరిమితులు, టీవీ చర్చలో ఉన్న పరిమితులు నేను చెప్తున్నా. నిన్నంటే క్లియర్ గా వాళ్ళని ఎక్స్పోజ్ చేయగలిగాం. ఇక్కడ ఏం జరిగిందంటే ఎల్లంపల్లి కింద కూడా చాలా నీళ్లు వస్తాయి అనేసి చాలాసేపు వాదన పెట్టుకున్నారు. ఎక్కడ డిపిఆర్ లో వాళ్ళు ఫస్ట్ తప్పని లేదు. అర్ధ సత్యాలు చెప్పినావు, ఇప్పుడు కూడా నువ్వు అదే అర్ధ సత్యాలు చెప్తున్నావు. ఏం చెప్తున్నావు? ఎవరు ఎల్లంపల్లి కింద నీళ్లు ఉన్నాయని ఎవరు చెప్పారు? అసలు ఉంది చెప్పలేదు. చెప్పిన తర్వాత అన్ని తప్పు అనేసి వాళ్ళు చెప్పారు. ఏదేమైనా సరే వాళ్ళతోటి ఆ పాయింట్ గురించి మేము చర్చించాల్సిన అవసరం ఒప్పుకున్నారు కదా. డిపిఆర్ తప్పు అన్నప్పుడు ఆ డిపిఆర్ ఫిగర్ల ఆధారంగానే వాళ్ళు ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే ప్రాణహితం నుంచి వచ్చే నీళ్లు 195 టీఎంసీ, మిడిల్ గోదావరి నుంచి మానేరు నుంచి సమాచారం ఏమంటున్నారంటే వాళ్ళు నీ వాదనలో పసలేదు అని ఏం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఉండనియండి, నన్ను ఒకసారి మాట్లాడి రఘు ఒక్క నిమిషం నాకు ఆన్సర్ చెప్పు. రఘు ప్రాజెక్ట్ వాళ్ళు మొదలు ఆయుధం తప్పు అని ఒప్పుకున్నప్పుడు ఎట్లా మొదలు పెడతారు అనేసి నేను రెండో చర్చ చెప్తున్నా. పదే పదే సెంట్రల్ వాటర్ కమిషన్ కేవలం 68 టీఎంసీలు మాత్రమే ఎక్కువ అనేసి చెప్పండి. ఒక నిమిషం, మీరు ముఖ్యంగా డిపిఆర్ తప్పు అని వాళ్ళు ఒప్పుకున్నారని మీరు పెద్ద మాట అన్నారు. డిపిఆర్ తప్పు అన్నప్పుడు ప్రాజెక్ట్ తప్పు అవుతుంది నిజంగానే. మీరు చెప్పండి సార్, డిపిఆర్ తప్పు అని మీరు చెప్పండి. రఘు, నేను ఏమంటున్నంటే డిపిఆర్ తయారు చేసేటప్పుడు కొంత మనము ఎసులుబాటు చేసుకుంటాము. ఎందుకంటే మరి నీకు ఇరిగేషన్ లో పనిచేసిన కాదు, అనుభవం లేదు. ఇప్పుడు క్రాపింగ్ ప్యాటర్న్ నాది విను. క్రాపింగ్ ప్యాటర్న్ విషయంలో మనం ఏదైతే యాక్చువల్ గా రైతులు పండిస్తున్నారో అవి పెట్టం, అవి పెట్టలేదు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు డిపిఆర్ తప్ప రైట్ ఎక్కువ డిస్కషన్ డిపిఆర్ తప్ప రైట్ కాదు, డిపిఆర్ లో కొన్ని ఎసులుబాట్లు ఉంటాయి అంటున్నా నేను. అరే క్రాపింగ్ ప్యాటర్న్, అరే వినండి, తప్ప రైట్ అని కాదు. అనేది ఏంటంటే డిపిఆర్ తప్పంటలే. డిపిఆర్ తయారు చేసే దాంట్లో ఒక్కొక్కసారి వినండి రఘు, వినవే బాబు, రఘు వినాలి. నువ్వు నీదే నైగా నిన్నంటేనే మొత్తం నీ కోటరీ ఉండే నువ్వు నడిపించుకున్నావు. ఇప్పుడు నీ కోటరీ లేదు కదా ఇక్కడ, కొంచెం ఉండని.
నా మాట అందరూ నేనేమంటున్నానంటే డిపిఆర్ తయారు చేసేటప్పుడు కొన్ని విషయాలలో మనకు సిడబ్ల్యూసి క్లియరెన్స్ గురించో లేకుంటే దేని గురించో శ్యాంప్రసాద్ రెడ్డి గారు నేను క్లియర్ గా ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయని చెప్పినప్పుడు కేవలం మధ్య గోదావరి నీళ్లు మానేరు నీళ్లను ప్రధానంగా ఆధారం చేసుకొని మీరు ప్రాజెక్టు మొదలు పెట్టారు. ఎవరు పెట్టారు? రాసుకున్నారు, అట్లా ఎవరు అనలేదు. అర్థం కాదు, అది తప్పు. ఆ విధంగా ఉన్నట్టయితే అది తప్పని నేను అంటున్నా కదా, అది కాదు. చాప్టర్ క్లోజ్ అక్కడ డిపిఆర్ తప్పన్నాక సంగప్ప గారు పాయింట్స్ అన్ని కూడా దే ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ఇంజనీరింగ్, they are based on they don't stand any logic. ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు అంచనాతో మొదలు పెట్టిందా లేదా అనేది మొదలు పెట్టినప్పుడు సరే వాళ్ళు డిపిఆర్ తప్పన్నారు. సమాజాన్ని మొత్తం నువ్వు డిపిఆర్ తప్పన్న తర్వాత కానీ 6 నెలల లోపల 24 గంటలు పవర్ వచ్చింది మనకు. నువ్వు అప్పుడు ఆ లెక్కలు చూసినావు, లెక్కలు పెట్టి పుస్తకం ప్రచురించినావు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే అదే తెలంగాణాన్ని మొత్తం అయ్యే ప్రాజెక్టును ఆపాలనే ఉద్దేశం కుట్రలతో నువ్వు కొంతమందికి నువ్వు దానికి దోహదపడుతున్నావు, ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఈ పొలిటికల్ డిబేట్ రోజు పొద్దున ఇదే పొలిటికల్ డిబేట్ చేస్తారు. కానీ మీరందరూ రఘు గారు మీరు ఆగాలి. రఘు గారు మీరందరూ ఇక్కడ ముగ్గురు మీరు కూడా ఇంజనీరింగ్ నిపుణులు కాబట్టి ప్రజలకు మీరన్నట్టు క్లారిటీ పెట్టేది పొలిటికల్ డిబేట్ చేయకండి. రఘు గారు ముఖ్యంగా మెయిన్ పాయింట్ మీరు మీ మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత సరిపోయేంత ఉంది, మేడిగడ్డ దగ్గర దానికంటే పెద్ద గొప్పగా ఏమీ లేదు అంటున్నారు. ఏ ఆధారంతో చెప్తున్నా? పూర్తి సిడబ్ల్యూసి రిపోర్ట్ 1948 నుంచి ఏమో తీసుకుని మా దగ్గర ఉందని వాళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ దగ్గర. రఘు గారు ఇప్పుడు ఇప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత ఎంత, మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఎంత అనే దాని మీద బయట రికార్డ్స్ ఏమున్నా ఫైనల్ గా సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందే ఫైనల్. అంతే కదా? ఓకే, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పిందంటే, ఎందుకంటే ఇక్కడ ముందుగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, డిపిఆర్ తప్పన్న తర్వాత నాకు శ్యాంప్రసాద్ రెడ్డి గారితో పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం లేదు. దయచేసి ఆయన ఇన్వాల్వ్ చేయకండి, ఎందుకంటే డిపిఆర్ల మీద నేను ఏం చెప్పిన డిపిఆర్ లో కొంత వెసులుబాటు ఉంటుందని చెప్పిన. డిపిఆర్ తప్పంటే డిపిఆర్ లో మొత్తం ఏదో తప్పు లేదు. ఒక నిమిషం మాట్లాడేస్తే ఏంది నీది అసలు అంత ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్రీడమ్ ఉంటుంది. నాకు ఫోన్ లో తెలంగాణ సమాజాన్ని మిస్లీడ్ చేస్తున్నాం. మీరు అసలు ఏం మాట్లాడుతుండ్రో నాకు తెలియట్లేదు, కానీ నేను కంటిన్యూస్ గా మాట్లాడుకుంటున్నా. చెప్పండి. 165 టీఎంసీ తుమ్మిడిహెట్టి దగ్గర ఉంటదనేసి చెప్పింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి ఆర్గ్యుమెంట్స్ లో సగం డిపిఆర్ ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నారు, ఒక లైన్ సిడబ్ల్యూసి అని చెప్పి సిడబ్ల్యూసికే మొత్తం ఆపాదిస్తున్నారు. నా దగ్గర సిడబ్ల్యూసి లెటర్ ఇప్పుడు చేతిలో ఉంది. చెప్పండి. సిడబ్ల్యూసి ఏం చెప్పిందంటే తుమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీ ఉంది, దీనిని మళ్ళీ భవిష్యత్తులో ఏమన్నా తగ్గే ప్రమాదం ఉంటది కాబట్టి దీన్ని రివ్యూ చేయమని అక్కడి వరకే చెప్పింది. చెప్తే వీళ్ళు దీన్ని ఎక్స్టెండ్ చేసిండు. ఇది వీళ్ళు సొంత లాజిక్ కాదు, ఇప్పుడు చెప్తున్నదంతా వాళ్ళ వాదన లాగా చెప్తున్నదంతా డిపిఆర్ లో వాదన, సిడబ్ల్యూసి పేరు మీద వీళ్ళు చేస్తున్న వాదన. వీళ్ళు చేస్తున్న వాదన ఏంటంటే సిడబ్ల్యూసి చెప్పింది 165 టీఎంసీ అని చెప్తే వీళ్ళు 2 ఎక్స్టెండ్ చేశారు. దానికి పంపింగ్ కెపాసిటీ 583 క్యూమెక్సే ఉంది. 583 క్యూమెక్స్ తోటి ఆ డిశ్చార్జ్ 100 to 130 టీఎంసీ కన్నా ఎక్కువ లిఫ్ట్ చేయలేమనేసి వీళ్ళు చెప్తున్నారు, సిడబ్ల్యూసి చెప్పలేదు. ఫస్ట్ పాయింట్ అది. పంపింగ్ కెపాసిటీ వాళ్ళు పెట్టింది తుమ్మిడిహెట్టి దగ్గర కేవలం 150 మెగావాట్.
150 మెగావాట్కి 100 to 130 టీఎంసీ వస్తుంది అనేసి వీళ్ళు లెక్కలేసిండ్రు. అంటే కేవలం ఒక 50 మెగావాట్లు పెంచుకుంటే ఆ 160 వస్తుంది అనేసి మేము లెక్కలేసి చెప్పినాం. మేడిగడ్డ దగ్గర 11-20 మెగావాట్ పెట్టడానికి ఇబ్బంది లేదు, కానీ తుమ్మిడిహెట్టి దగ్గర మాత్రం ఒక 30 to 50 రెండో పాయింట్ ఏంటంటే 100 వీళ్ళు సిడబ్ల్యూసీ చెప్పింది 165 అయితే ఫస్ట్ పంపింగ్ కెపాసిటీతోని 100 to 130కి తగ్గుతుందని చెప్పి లాజిక్ ఇంకా ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేసిండ్రు. సిడబ్ల్యూసీ 67 టీఎంసీలు అనే మాటే చెప్పలేదు. దగ్గర కేవలం 67 టీఎంసీలు ఉంటదనే మాట డిపిఆర్ లో ఉన్నది. ఏం చేస్తుందంటే కూడా సిడబ్ల్యూసీకి ఆపాదిస్తుంది. వీళ్ళు వీళ్ళ లాజిక్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. తప్పుడు వాదనలు అన్నింటినీ కూడా మేము ఎక్స్పోజ్ చేస్తాం. రెండో పాయింట్ నేను ఇంకొకటి శ్యాంప్రసాద్ రెడ్డి గారిని పుష్కలంగా మాట్లాడియండి, క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ సిడబ్ల్యూసీ అప్రూవల్ అంటే ఏంటంటే, అంటే చాలా మందికి తెలియదు సిడబ్ల్యూసీ అప్రూవల్ అంటే ఎలక్ట్రిసిటీలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అని ఉంటది. ఒక కొత్త ప్రాజెక్ట్ నేను కట్టాలంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నాకు అప్రూవల్ ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో నీటి లభ్యత ఉండి తెలంగాణలో బొగ్గున్నా సరే ఆంధ్రలో ప్రాజెక్టులు కట్టడానికి ప్రతిపాదనలు పంపించినప్పుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అన్ని తప్పుడు రిపోర్ట్లు పంపితే అక్కడ మొత్తం అప్రూవల్స్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చింది. అంటే ప్రధానంగా సిడబ్ల్యూసీ గానీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ గానీ మనం పంపించిన ప్రతిపాదనలను పరిశీలించి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు, కానీ వాళ్ళు తెలంగాణలో ఎందుకు కట్టలేదు అన్నారు. అట్లనే ఇప్పుడు సిడబ్ల్యూసీ దగ్గరికి ప్రతిపాదన ఏమెళ్ళిందంటే మేడిగడ్డ దగ్గర కట్టాలని ప్రతిపాదన వెళ్ళింది, కానీ తుమ్మిడిహెట్టి దగ్గర మేము ఇట్లా కడతాం, ఇంత వాటర్ తీసుకుంటాం, ఇదంతా వాదన అంతా కూడా దగ్గర ప్రపోజల్ పోలేదంటున్నారు మీరు. కొన్ని విషయాలు అడుగుతున్నారు. పవర్ ప్రాజెక్టులన్నీ కూడా అప్పుడు చేసిన ప్రభుత్వాల తప్పు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తప్పు. మీరు దయచేసి ఇక్కడ జరుగుతున్న తప్పులకు సెంట్రల్ వాటర్ కమిషన్ ను బ్లేమ్ చేయకండి. మనము రిపోర్ట్ ఒకటి తయారు చేసి వీ కెన్ డ్రా సో మచ్ వాటర్, అవన్నీ కూడా ఎట్లా డ్రా అవైలబిలిటీ ఉందని స్పష్టంగా దురదృష్టవశాత్ ఏంటంటే డిపిఆర్ పక్కకు పెట్టి సిడబ్ల్యూసి తుమ్మిడిహట్టి దగ్గర ఏమన్నది నువ్వు నిన్న కొంత చదివినవు, అందులో కరెక్ట్గా అందులో ఏమున్నది. ఇప్పుడు 165 మొదలు 273 అన్నారు, దాని తర్వాత మన లేటెస్ట్గా తీసుకొని వాళ్ళే అదే సిడబ్ల్యూసి మనం చెప్పింది కాదు కదా, వాళ్ళు ఏమన్నారు 165 75% డిపెండబిలిటీ ఉండవు. ఏం మాట్లాడిండ్రంటే 165 టీఎంసీ తుమ్మిడిహెట్టి దగ్గర ఉందనేసి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. పంపింగ్ కెపాసిటీ తక్కువ ఉంది. పంపింగ్ కాదు క్వశ్చన్, పంపింగ్ దిగు వదలే నేను ఓన్లీ వాటర్ అవైలబిలిటీ గురించి మాట్లాడదాం. రఘు వాటర్ అవైలబిలిటీ గురించి మాట్లాడదాం. 165 టీఎంసీ చూపెట్టండి. ఆ లెటర్ లో ఈ మాటలు ఉన్నాయేమో, డిపిఆర్ లో ఉన్నాయా మాటలు, సిడబ్ల్యూసీ లెటర్ లో సిడబ్ల్యూసీ లెటర్ లో మీరు చెప్పిన వర్డ్స్ అన్ని 100 to 130 టీఎంసీ లేకపోతే పై రాష్ట్రాల వాటా తీసేస్తే వచ్చేది 67 టీఎంసీ, ఈ మాటలన్నీ సిడబ్ల్యూసీకి ఎందుకు ఆపాదిస్తారండి? ఎవరు ఆపాదించారు? ఇప్పుడు నేను చెప్పేది ఉంటది అక్కడ అని మనం చెప్తున్నాం. రఘు గారు నాదొక ప్రశ్న సార్, నేను లేవానుగా సిడబ్ల్యూసీ చెప్పిందే చెప్తున్నాం మేము, నువ్వు ఎక్కడెక్కడ పట్టుకొచ్చినా చెప్పుడు కాదు. సిడబ్ల్యూసీ చెప్పి హలో రఘు ఒక మాట వాళ్ళు లాస్ట్ కూడా ఏమన్నారంటే ప్రాజెక్ట్ అథారిటీస్. మీకేమన్నా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తా. శ్యాంప్రసాద్ రెడ్డి గారికి డిపిఆర్ ను చదివిన వాళ్ళకు నేను ఏం క్లారిఫై చేయలేను, చెప్పండి. పెద్ద డిబేట్ పెట్టినారు, వాళ్ళ ఆల్ పార్టీ పెట్టినారు, వాళ్ళ యాంగిల్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు రిటైర్డ్ మీరు చెప్పండి మీ డౌట్ ఏంటో సంగతి, చెప్తున్న డౌట్ ఏంటో మీరు నాకు చెప్తే నేను క్లారిఫై చేస్తాను. రఘు ఒక నిమిషము 165 చెప్పింది అక్కడ సిడబ్ల్యూసి,
ఇంక్లూసివ్ ఆఫ్ 63 టీఎంసీ ఫ్యూచర్లో వాళ్ళు సర్ప్లస్ వాటర్ 5 స్టేట్స్ వాడుకునే కలుపుకొని అన్నది కాబట్టి నెట్గా మనకు అక్కడ 102 టీఎంసీ. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సిడబ్ల్యూసి మనకి ఇంకేమి సజెస్ట్ చేసింది, ద ప్రాజెక్ట్ అథారిటీస్ ఆర్ అడ్వైజ్ టు రివ్యూ ది క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ అని కూడా అన్నది. కాబట్టి ఏమన్నట్టు మళ్ళీ తిరిగి పునరాలోచించుకోండి ఇక్కడ విషయం ఇదే అన్నది. కాబట్టి ఆ విషయంలో మనం ఆలోచించాలి. ఆ విషయంలో చెప్పలేదు. మీరు 583 క్యూమెక్స్ పంపింగ్ కెపాసిటీ పెడితే 100 టీఎంసీ వస్తుందని మీరు అన్నారా, డిపిఆర్ అన్నదా, సిడబ్ల్యూసీ అన్నదా? ఒక్కసారి నాకు చెప్పండి. ఆ విషయం కాదు శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాటర్ గురించి మాట్లాడుతుంటే పంపింగ్ కెపాసిటీ మీ ఇద్దరికి నాలుగు ప్రశ్న. రఘు గారు మీ ఇద్దరికి కూడా ఇక్కడ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి మీకు కూడా ఒక ప్రశ్న. ఒక ఇంజనీరింగ్ నాకేం సంబంధం లేని ఒక లేమ్యాన్ గా నేను అడుగుతున్నా, తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు మీరు అన్నటువంటి 165, అందులో మిగతా పైన వాళ్ళు వాడుకోగా మిగిలినంత మీరెంత ఎంత వస్తుంటున్నారు? 102 టీఎంసీస్ మాత్రమే అంటున్నారు. కిందకు వస్తే వాళ్ళు 180 టీఎంసీస్ 90 days చాలా ఈజీగా తీసుకోవచ్చు అని అంటున్నారు. నేనేమంటా, మరి పైన వాళ్ళకి మనం కట్టుకున్నప్పుడు మనకు ఎక్కువ ఎక్కడ వస్తుందో తీసుకుంటాం కదా అని అంటున్నారు వాళ్ళు. నేను దాన్ని నమ్ముతున్నా, మీరు దాన్ని కాదని ఎట్లా చెప్తారు? ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయండి. మీకు మొత్తం ఓవర్ హెడ్ ట్యాంక్ కెపాసిటీ 100 లీటర్స్ అనుకుందాం. ఓవర్ హెడ్ ట్యాంక్ లో 60 లీటర్స్ పైన ఉన్నాయి, కింద సంపులో 40 లీటర్లు ఉన్నాయి. మీరు 40 లీటర్లను పైకి పంపు చేస్తారా, లేకపోతే లేదు నా ట్యాంక్ కెపాసిటీ 100 లీటర్స్ కాబట్టి ముందు నాకు ఫస్ట్ సంపు నిండాలి కాబట్టి 60 లీటర్లు పైన ఉన్నాయి, కింద పోసుకొని మొత్తం 100 పైకి లిఫ్ట్ చేస్తారా? పైకి పంపు చేసుకుంటారా, లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఉన్న 60 లీటర్స్ ను మళ్ళీ కింద సంపులో పోసి నాకు కావాల్సిన 100 లీటర్స్ కాబట్టి పైన ట్యాంక్ 100 లీటర్స్ ఉందనేసి సంపు నుంచి 100 లీటర్స్ పక్క రాష్ట్రం వాళ్ళు తీసుకుంటున్నారు కదా. భిక్షం గారు ఒక విషయం చెప్పాలి. సిడబ్ల్యూసి లెటర్ మీరు వాళ్ళు చదువుతున్నారు, నిన్న మీరు కూడా మీ డిబేట్లో చెప్పారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సిడబ్ల్యూసి లెటర్, సిడబ్ల్యూసి చైర్మన్ వచ్చే మీ ప్రాజెక్ట్ చాలా అద్భుతం అని చెప్పి పొగిడిపోయారు, సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ వచ్చేసాయని చెప్పి వాళ్ళు తప్పు అయితే మాకు ఎందుకు వస్తుందని వాళ్ళు అంటున్నారు. ఓకే, ఇక్కడ ఒకటండి, సిడబ్ల్యూసి చైర్మన్ ఏ సందర్భంలో పొడిగిందో దేని కూడా చూడలే, మనం అడగవచ్చు. సిడబ్ల్యూ ఇప్పుడు విజిటింగ్ గురించి కాదండి, మనం సైంటిఫిక్గా మాట్లాడాలంటే బట్ ఏం రాసి ఉన్నారు, దాని కాస్ట్ ఎఫెక్ట్, చైర్మన్ ఒకవేళ కనుక సిడబ్ల్యూసి చైర్మన్ అయితే డిబేట్ ఇస్ మనల్ని ఆయన అడగొచ్చు కదా, పేపర్లు అవసరం లేదు కదా. సార్ ఇది మంచిగుందా అంటే ఆయన మంచిగుందంటే మంచిది. దేర్ ఈజ్ అ ప్రాసెస్. గవర్నమెంట్ సిడబ్ల్యూసి చైర్మన్లు ఉంటారు, పోతారు, గవర్నమెంట్లో వస్తాయి, కానీ దెర్ ఈజ్ అ సెట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనే దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేస్తారు, కాస్ట్ ఎఫెక్టివ్. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, తుమ్మిడిహట్టి నుంచి మార్చడానికి దేర్ ఈజ్ నో సైంటిఫిక్ బేసిస్ అని మేము అన్నాము. ఇప్పుడు అనలే, 2016లోనే అన్నాం. అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఎక్కడ పుట్టుకొస్తున్నాయి అనే డిబేట్కి కూడా ఏంటంటే, మనం సిడబ్ల్యూసిని మీరు హైడ్ చేయకండి. సిడబ్ల్యూసి వాజ్ నెవర్ ఆస్క్డ్ ద క్వశ్చన్. వీ హ్యావ్ నాట్ ఆస్క్డ్ ఏ కంపారిటివ్ క్వశ్చన్. అయ్యా తుమ్మిడిహట్టి దగ్గర ఇట్లా కడదాం అనుకుంటున్నాం, మేడిగడ్డ దగ్గర ఇట్లా కడదాం అంటే CWC did not select that. Did not select it. They said, okay, ikkada kuda unnayandi, because moreover it is not a centrally funded project. Okavela ganaki if it is center also monitoring it, situation would have been different. It is also another mystery why it was not applied for central assistance also. That's a mystery. We have lost an opportunities here to have a most expensive way of it. Is ikkada water unnadale. That's what our point from the beginning. ఇట్ ఈస్ అన్ ఎలిమెంటరీ అండి. అక్కడ లేని నీళ్ళు ఎక్కడ పుట్టుకొచ్చినాయి అనే దానికి గీ వాగు నుంచి వచ్చినాయి, గా వాగు నుంచి వచ్చినాయి. దెర్ ఇస్ అన్ హైడ్రాలజీ, దేర్ ఆర్ స్టేషన్స్, గేజింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎవ్రీడే మెజర్మెంట్స్ ఉన్నాయి. దాన్ని బట్టే మేము ఇచ్చినాము అంటే కాదు మళ్ళీ సిడబ్ల్యూసి లెటర్. దిస్ కెన్ ఓన్లీ బి రిజాల్వ్డ్. రైట్ సార్, దిస్ కెన్ ఓన్లీ బి రిజాల్వ్డ్. లెట్ మీ ఫినిష్. ఇఫ్ దిస్ ఆర్ రియల్లీ సైంటిఫికలీ రిజాల్వ్డ్, వీ హ్యావ్ టు ఫార్ములేట్ ద క్వశ్చన్ టు దిస్ విత్ ద డేటా. I'm absolutely sure CW will say, we didn't say that. This is the water, ikkada kattukuntamante annu undొచ్చు. And CWC don't step their thing. Vachi meer enduku kattukuntunnandi, because there is no money involvement. Yes, water is there.
బ్రాడ్లీ వాటర్ ఇస్ వాటర్ అవైలబిలిటీ ఎక్కడ ఎంత ఉందని ఇచ్చి ఉండొచ్చు కదా కాదు? అదే అవును, అక్కడ లేదనట్లే కదా, తుమ్మిడిగడ్డ దగ్గర గట్టకు ఇక్కడ కట్టమని. వేణుగోపాల్ మీరు చెప్పాలా వాటర్ అనేది మనం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ తీసుకుంటాం, ఎన్ని రోజులు ఎక్కువ వస్తే అక్కడి నుంచి తీసుకుంటాం, అది చూసుకుంటాం. జస్ట్ ఫర్ 10,000 crores అంతే, దట్స్ ద డిఫరెన్స్. 10,000 11,000 crores. కానీ మనం స్టోరేజెస్ దేర్ ఈస్ ఎ మిస్ మ్యాచ్, అది చెప్తలేరు ఎవరు. దేర్ ఈస్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. మనకు ఓన్లీ 56 TMC పాత రిపోర్ట్లో ఉన్నది, మనం స్టోరేజ్ చేయగలుగుతాము, అది కూడా రన్ చేస్తాము, స్టోరేజ్కి ఏముండదు. దాని మిస్ మ్యాచ్ చేయాలంటే యూటిలైజేషన్ ఎంత ఉందో దానికి 75% స్టోరేజ్ ఉండాలి. అందుకే 56 TMC నుంచి 141 TMC మనం స్టోర్ చేసినాం. స్టోర్ చేయడానికి కూడా స్థలాలు కావాలి మనకు. అదే రివర్ కోర్స్ ఉన్నది, అది ఖాళీగా ఉంది, ఎండిపోయి ఉన్నది, గోదావరి, మిడిల్ గోదావరి, బిలో ఎల్లంపల్లి. సో ఆ ఏరియాను మనం వాడుకుంటున్నాము వితౌట్ ల్యాండ్ అక్విజిషన్ ఎనీథింగ్, ఎక్స్ట్రా కాస్ట్ కాకుండా. అక్కడ 34 TMCలు చేశాము. మళ్ళీ ఒక మదర్ రిజర్వాయర్ అనేది ఉండాలి సార్, తప్పక. అది ఇంజనీరింగ్ మదర్ రిజర్వాయర్ ఏం చేయాలి అని ఎక్కడని ఆలోచించారు ప్రభుత్వం. మేమేం ఇది కాదు, ఫ్రీలాన్స్ మేము. ప్రభుత్వం ఆలోచించి మల్లన్న సాగర్లో 50 TMCలు, 50 ప్లస్ 34 84 ఇక్కడే అయిపోయిందండి మనకు. సో మీరు డిమాండ్ అండ్ సప్లై కూడా చూడాలి. డిమాండ్ అండ్ సప్లై చూడకుండా కొంచెం గ్రావిటీ వచ్చేస్తుంది, మనం ఎల్లంపల్లి తీసుకుంటాం, మళ్ళీ ఎక్కడ ఈ 34 TMC ఎట్లా స్టోర్ చేస్తాం మనం? ఈ 50 TMCలకి ఇంత గొడవ అవుతుంది, మిగతా 34 TMC చేయాలంటే దేర్ ఇస్ అనదర్ థింగ్. సార్ ఇంకొకటి, ఒక నిమిషం. ఇంకా సార్ ఇంతకుముందు డిస్కషన్లో ఏమన్నా అంటే దేర్ ఇస్ నో సైంటిఫిక్ స్టడీ, నో ఎకనామిక్ స్టడీ అంటారు. సైంటిఫిక్ స్టడీ అంటే ఏంటంటే ఇదే మిస్ మ్యాచింగ్, డిమాండ్ అండ్ సప్లై చూస్తాం. సైంటిఫిక్ స్టడీ చేసే రిపోర్ట్ని ప్రిపేర్ చేశారు. ఎకనామిక్ స్టడీ అంటే బీసీ రేషియోనే కదండి. బీసీ రేషియో 1:1 ఉంటేనే లిఫ్ట్ స్కీమ్ ఒప్పుకుంటారు, అలాంటి 1:1.5 వచ్చింది మనకు. సైంటిఫిక్ రెండు ప్రూవ్ అయిపోయినాయి ఇక్కడ. ఫైనల్ గా రఘు చెప్పండి. పూర్తి సైంటిఫిక్ స్టడీతో CWC ఇచ్చినటువంటి వాటర్ అవైలబిలిటీతో కడుతున్నాం, మీరే ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు అంటున్నారు మిమ్మల్ని. సంగప్ప గారు, వీళ్ళు సైంటిఫిక్ స్టడీ చేసి DPR కాకుండా ఇంకే డాక్యుమెంట్ లో పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ మాకు తెలిసినంత వరకు ఏ సైంటిఫిక్ స్టడీ అయినా సరే DPR ఆధారంగా జరుగుతుంది. DPR తప్పన్నాక వీళ్ళ దగ్గర వేరే పుస్తకాలు ఏం రాసుకున్నారో, రహస్యంగా ఎందుకు పెట్టుకున్నారో అది ఫస్ట్ బయటికి పెట్టాలి. రెండోది బయట పెట్టమనండి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఒక మీటింగ్ పెట్టండి, మీ దగ్గరకు వస్తాం, మీ దగ్గర డిస్కస్ చేస్తాము, మీరు చెప్పిన ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం చెప్తాం. సరే నన్ను చెప్పనియండి. వారు చెప్పినట్టు మీటింగు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో 31 ఆగస్టు రోజు 11 o'clock ఓన్లీ విత్ ఇంజనీర్స్. రఘు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం దానికి. ఈ నెల 31 ఇంజనీరింగ్ ఇప్పుడు అందరినీ రైట్ సార్. ఏ భావాలతో వచ్చినా ఏం లేదు, ఓన్లీ ఇంజనీర్సే ఉంటారు అక్కడ. కాబట్టి డిస్కషన్ 11 నుంచి మనం పురుసతిగా 2-3 గంటలు డిస్కషన్ చేసి మనం ఒక అరైవ్ అయిదాం అక్కడ. ఓకే సార్. కాబట్టి DPR విషయంలో DPR విషయంలో ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి రహస్యంగా ఉన్న డాక్యుమెంట్లన్నీ కూడా మాకు ఇస్తే మేము కూడా స్టడీ చేసుకోవాలి. ఆ ఒక్క రిక్వెస్ట్. ఎందుకంటే మీ దగ్గర ఏమేమి DPR ఆధారంగా చేసామన్నారు, ఇప్పుడు DPR తప్ప అంటున్నారు, రేపు ఇంకో అంటున్నారు. వాళ్ళు వీళ్ళంటే మమ్మల్ని ఏదో గవర్నమెంట్ ఏజెంట్లు కాదు, మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. అర్థమైందా? ప్రాజెక్టులు కావాలని తపనతో ఉన్నాం మేము, అంతేగాని ఇంకోటి కాదు. మాకు అది ఒక్కటే, ఏమైనా పదవులు తీసుకోలేదు, లేకుంటే మేము ఎక్కడ ఉద్యోగాల్లో లేవు. ఒక ప్రజల పక్షాన సివిల్ సొసైటీ తరఫున మేము మాట్లాడుతున్నాం రిటైర్డ్ ఇంజనీర్స్ గా. మా భావన అది. అయితే DPR తప్పని. హలో ఏం లేవు, మాకేమున్నది? మీరే ఇంకా అధికారంలో ఉన్నారు, సర్వీసులు ఉన్నారు, మీకే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసు. సరే ఓకే రండి, 31 రోజు కలుసుకుందాము. అయితే DPR విషయంలో నేను ఏమన్నానంటే, వారి విషయాల్లో కొన్ని మాట్లాడుతున్నప్పుడు DPR అనేది నేను ఏమన్నంటే ఒక్కోసారి కొన్ని అడ్జస్ట్ చేసి మనం ఇవ్వాల్సి వస్తుంది సబ్మిషన్, యాజ్ ఇట్ ఈజ్గా కాదు. ఎందుకంటే క్రాపింగ్ ప్యాటర్న్, అక్కడ క్రాపింగ్ ప్యాటర్న్ విషయంలో అంటే మనం అక్కడ ఏ పంటలు పండియబోతున్నామని చెప్పే దాంట్లో DPRలు చెప్పే దగ్గర
దాన్ని కొంచెం మనం మార్చిస్తాం. సరే, మీరు లేకపోతే మార్చాలి. బీసీ రేషియో రాదు, బీసీ రేషియో రాదు. రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. లేదు, రాష్ట్రాన్ని DPR మోసం అనేది చేస్తున్నారు. అడ్జస్ట్మెంట్ ఉంటుంది అని చెప్పిందే కానీ DPR అనేది DPR లో కొన్ని మనము పునాది వాటర్ రైట్ సార్, థ్యాంక్ యూ రఘు గారు, థ్యాంక్ యూ. తర్వాత వేణుగోపాలరావు గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, భిక్షం గుజ్జ గారు, మీ అందరికి కూడా ధన్యవాదాలు. మొత్తానికైతే టైం అయిపోయింది. డిపిఆర్ ప్రిపేర్ చేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ దేశంలో ఎన్నో ప్రాజెక్ట్స్ చేసింది. వాళ్ళు సైంటిఫిక్ వేలోనే చేస్తారు. తప్పంటున్నామా, మేము ఒప్పుకున్నామని చూద్దాం. 31st రోజు మీరు కూడా స్పెషల్ డిబేట్ పెడుతున్నారు, అందరినీ పిలుస్తున్నాం అంటున్నారు కదా. ఆ రోజు ఇంజనీరింగ్ నిపుణులందరూ కూడా ఏం తెలుస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సార్ అందరికీ. ఇది 7 PM స్పెషల్ లైవ్ షో. మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్.